హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ ఎడ్యుకేషన్. నేను ప్రతిభ. సో మార్చ్ 14 నుంచి తెలంగాణలో, అలాగే మార్చ్ 16 నుంచి ఏపీలో 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఎగ్జామ్స్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు, పేరెంట్స్కి, టీచర్స్కి అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీనికి రిలేట్ అయ్యి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఎగ్జామ్ లాగానే అనమాట. సో ఈ టైంలో యూజువల్లీ స్టూడెంట్స్ కానీ, లేకపోతే పేరెంట్స్ కానీ, అలాగే వాళ్ళకి చదువు చెప్పిన టీచర్స్ కానీ ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవుతారు, అలాగే ఒక రివిజన్ షెడ్యూల్ని ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకుంటే మంచి మార్క్స్ని స్కోర్ చేయొచ్చు అన్నది, దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ అండ్ ఐఏఎస్ ఫ్యాకల్టీ ఎంజీ రావు గారు. సో సార్తో మాట్లాడి సజెషన్స్ తీసుకుందాం. హలో సార్. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇయర్ స్టార్ట్ అవబోతున్నాయి. స్టూడెంట్స్ కంటే కూడా యాక్చువల్లీ పేరెంట్స్కి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఎస్ అండి, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ అంటే ఇట్స్ ఏ నాట్ ఓన్లీ ప్రెషర్ ఫర్ ది స్టూడెంట్ సైడ్. ఎందుకంటే వాళ్ళు ఇంకా టెండర్ ఏజ్లో ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ది 10th క్లాస్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్కి ఆల్మోస్ట్ 14, 15, 16 ఉంటుంది, అంటే టెండర్ ఏజ్. కాబట్టి ఈ ప్రెషర్లో తల్లిదండ్రుల ప్రెషరే చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఈ ఎగ్జామ్ను వాళ్ళు బాగా రాయాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 10th క్లాస్ లెవెల్ అంటే తల్లిదండ్రులు కూడా రిస్క్ బేర్ చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. అంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద ఎగ్జామ్, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టెస్ట్ ఫర్ ది నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఈవెన్ ఫర్ ది పేరెంట్స్, ఈవెన్ టీచర్స్. వాళ్ళకు కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ని కూడా టీచర్స్ కూడా 10th క్లాస్ కాబట్టి ఎంటైర్ డే ఉంటుంది కాబట్టి వాళ్ళు దగ్గర చదివించడం. అంటే ఇది ప్రెషర్ ఫర్ ది తల్లిదండ్రులు, స్టూడెంట్స్, టీచర్స్, స్కూల్, ఇంత ప్రెషర్ ఉంటుంది. ఈవెన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ప్రెషర్ అండి 10th క్లాస్ ఎగ్జామ్ అంటే. ఎందుకంటే బేసిక్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి. ఇప్పుడు ఏపీలో మనకేంటంటే మార్చ్ 16 నుంచి స్టార్ట్ అవబోతుంది. 6.23 lakh స్టూడెంట్స్ ఏపీలో అటెండ్ అవ్వబోతున్నారు. తెలంగాణలో కూడా మార్చ్ 14 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ కూడా 5.28 lakhs, అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపితే మనకి ఎంత అంటే ఆల్మోస్ట్ 12 lakh స్టూడెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్నారన్నమాట. అంటే ఇట్ ఈస్ ఎన్ ఎగ్జామ్ ఫర్ ది ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా తల్లిదండ్రులది. ముఖ్యంగా స్టూడెంట్స్ పరంగా చూస్తే వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే మనంతా ఒక ఫియర్ క్రియేట్ చేస్తాం. 10th క్లాస్ ఎగ్జామ్ అంటే ఇది ఒక బిగ్గెస్ట్ బేసిక్ ఎగ్జామ్. ఇందులో బాగా రాణిస్తేనే, బాగా ఎక్కువ టాప్ పర్సెంటేజ్ స్కోరు ఇవన్నీ వస్తేనే నీకు ఇంటర్మీడియట్ అడ్మిషను, మళ్ళీ డిగ్రీ అడ్మిషను, తర్వాత ఈ 10th క్లాస్ బాగా రాకపోతే లైఫ్ అంతా 10th క్లాస్ సర్టిఫికేట్తోనే తిరుగుతావు. ఇవన్నీ ఒక రకమైన ఫియర్ క్రియేట్ అవుద్ది. సో వీ హ్యావ్ ఆల్రెడీ బిల్టప్ హ్యూజ్ ప్రెజర్ ఆన్ దేర్ హెడ్స్, కాబట్టి ప్రెజర్ ఉంటుంది. రెండు టెండర్ ఏజ్, ఇంతవరకు మేజర్ ఎగ్జామ్ వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేయలే కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ ఫేస్ చేయాలి. తల్లిదండ్రులు కూడా అరే 10th క్లాస్ వస్తేనే మిగిలిన అంటూ మనం కూడా ప్రెజర్ క్రియేట్ అవుతాం. అంటే ఇటు తల్లిదండ్రులకి, ఇటు స్టూడెంట్స్కి ప్రెజర్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే, ఇప్పుడు వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, వెరీ గుడ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఇస్తున్నాయి. ఎగ్జామ్ మధ్యలో 3 to 4 days గ్యాప్ వచ్చేటట్టు చేసినాయి అనమాట. ఇది ఒక గుడ్ థింగ్ అనుకోవాలి. వీటన్నిటిని ఆసరా చేసుకుని ఎన్నో సూత్రాలు, అంటే ఎగ్జామ్ హౌ టు డీల్ విత్ ది ఎగ్జామ్, ద ఆర్ట్ ఆఫ్ డీలింగ్ విత్ ది ఎగ్జామ్ అనేది చాలా క్రూషియల్ అండి. దాని మీద ఆధారపడే స్టూడెంట్ ప్రెజర్నే అఫోర్డ్ చేస్తూ, తల్లిదండ్రులు అఫోర్డ్ చేస్తూ, ఒక రకంగా స్టూడెంట్లు ఉన్న ప్రెజర్ని తల్లిదండ్రులు అబ్జార్బ్ చేయాలి, అసిమ్యులేట్ చేయాలి. సో దట్ వీ కెన్ రెడ్యూస్ ది ప్రెజర్ ఆన్ ది హెడ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. అక్కడ ఆపి మనం చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటే మాత్రం వండర్ఫుల్గా వాళ్ళు చేయగలుగుతారు వితౌట్ ప్రెజర్. ఎందుకంటే నేను ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్. ఎప్పుడు 10th క్లాస్ రిజల్ట్, ఇంటర్మీడియట్ రిజల్ట్ తర్వాత చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అందువల్ల ఆర్ట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్. స్టూడెంట్ నెత్తి మీద ప్రెజర్ పెట్టొద్దు, ఒత్తిడి తీసుకురాకుండా మనం జాగ్రత్తగా దీన్ని డీల్ చేయొచ్చండి. అయితే ముఖ్యంగా పేరెంట్స్ సపోర్ట్ అనేది ఎట్లా ఉండాలంటారు? కొంతమంది పేరెంట్స్ అబ్బాయి చదువుకుంటాడులే, లేకపోతే నువ్వు చదువుకో అని చెప్పి వదిలేస్తారు. కొంతమంది కనిపెట్టుకొని ఉంటారు. సో పేరెంట్స్ ఏ విధంగా ఉంటే కొంచెం ఆ ఫ్రీనెస్ అనేది స్టూడెంట్స్కి కూడా ఉండి కొంచెం పీస్ఫుల్గా చదువుకొని హ్యాపీగా పీస్ఫుల్గా ఎగ్జామ్స్ రాసేలాగా ఎట్లా ఉంటే బెటర్ అంటే? ఎస్ అండి, ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ దే ఆర్ డూయింగ్ దేర్ పార్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ఆగరు. దట్టు 10th క్లాస్ లెవెల్ అయితే ఎవ్రీవన్ ఈజ్ సీరియస్, ఆల్ సీరియస్గా ఉంటారు. కానీ ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇవి ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఒక బీటెక్ లెవెల్, డిగ్రీ లెవెల్, లేకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లెవెల్కి టైంకి దే విల్ బికమ్ అటానమస్. వాళ్ళే ఎగ్జామ్ డీల్ చేయడం వచ్చు. వాళ్ళు చాలా గ్రౌండ్ అవుతారు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ 10th క్లాస్ లెవెల్లో మాత్రం తల్లిదండ్రులే దే హ్యావ్ టు ప్లే వెరీ క్రూషియల్ రోల్ అండి. ముఖ్యంగా తల్లిదండ్రులు, నేను కూడా చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఎగ్జామ్ని డీల్ చేయాలంటే
స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి, ఇదే విధంగా టీచర్స్కి నేను ఏంటంటే ఐ వాంట్ టు టెల్ యూ అరౌండ్ 9 ప్రిన్సిపల్స్ అండి. ఎందుకంటే ఐఏఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు, మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ గ్యాప్స్ ఉంటాయి. ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి అంటే వాళ్ళకి 7 days వరుసగా ఎగ్జామ్స్ ఉంటాయి. మధ్యలో నో గ్యాప్. అరౌండ్ 2000 మార్క్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ అసలు రివిజన్ లేకుండా వెళ్ళి రాయవలసి వస్తాయి. హైయెస్ట్ టెన్షన్ అనమాట. వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామినేషన్స్, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద వరల్డ్ అనమాట ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే. ఆ రాసేటప్పుడు మేము ప్రెజర్ చూస్తాం. నేను కూడా రాసిన అనుభవం ఉంది, 7 మెయిన్స్లో అనుభవం ఉంది, 3 ఇంటర్వ్యూలో అనుభవం ఉంది. దాంతో నేను చెప్తున్నా ఈ 10th క్లాస్ని ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. ముఖ్యంగా ఫస్ట్ టైము నేను చెప్పేది ఏంటంటే అవుట్ ఆఫ్ 9 ప్రిన్సిపల్లో తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా కీలకం. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల్లో ఒక ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకురావాలి. బాబు నువ్వు రాయగలవు, నువ్వు చేయగలుగుతావు, నీకు ఎల్కేజీ లెవెల్ నుంచి నేను చూస్తున్నాను రా అమ్మ, నేను చూస్తున్నావు, మీరు బాగా చేయగలుగుతారు, నీకు ఎంత ఒక్కసారి చదివితే గుర్తుపెట్టేసుకుని వెంటనే రాసేస్తావు, నువ్వు పాజిటివ్గా వెళ్ళిపోతే ఏదైనా వచ్చేస్తే అంటూ వాడిని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీరే తీసుకురావాలి. ఎందుకంటే అంత టెండర్ ఏజ్లో, అంత తక్కువ ఏజ్లో వాళ్ళు పాజిటివ్ ఏది నెగిటివ్ ఏదని కాకుండా ఎక్కువ నెగిటివ్, ఈ ప్రజల్లో నెగిటివ్ సైడే ఉంటారు స్టూడెంట్. దట్ దేర్ నేచర్ అనమాట వాళ్ళు ఉన్న ఏజ్కి. కాబట్టి ఎంతసేపు నెగిటివ్గానే ఉంటారు. వీడితో కంపేర్ చేసేసుకుని నాకు టాప్ స్కోర్ వచ్చేయాలి, ప్రెషరు. మన అట్మాస్ఫియర్ ఏంటంటే స్కోర్ అట్మాస్ఫియర్ అనమాట. టాప్ స్కోర్ అట్మాస్ఫియర్ ఉంది. అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎవిల్ థింగ్ ఏంటంటే ఇది. కాబట్టి వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఆ ప్రెషర్ని తగ్గించాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ అలవాటు చేసేయండి. నువ్వు చదివేస్తావు, నువ్వు ఏదైనా చేస్తావు, ఒకసారి చదివితే రాసేస్తావు, నువ్వు టాపు, ఇలా పాజిటివ్ యాటిట్యూడ్. దానివల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తే అనుకోవద్దు. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు, ఏం కాదు. అప్పుడప్పుడు సింపుల్గా చదివేస్తూ ఉండండి ఎక్కువ టైం, అంతే. కానీ పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడం అనేది ఇట్ ఈజ్ ఎంటైర్లీ ద రోల్ ఆఫ్ ది పేరెంట్స్. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మీరు ఇందులోనే ఈ తల్లిదండ్రులు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ చెప్తూ డోంట్ కంపేర్ విత్ అదర్స్. అరే వాడు చదివేస్తున్నాడు, నీ క్లాస్మేట్లు ఎక్కువ చదివేస్తారు, ఇలా డోంట్ కంపేర్ విత్ అదర్స్ అండి. కానీ దాన్ని మీరు చెప్పాలి అనుకుంటే వాళ్ళు కూడా బాగా చదువుతున్నారంట, నీకంటే ఎక్కువ చదవడం లేదనుకుంటా, కాస్త వీలైతే అలా మీకు తెలుసు కదా, పాజిటివ్ వచ్చి నెగిటివ్ని ఎప్పుడు తక్కువ చేయండి. చాలా కేర్ఫుల్గా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని డొంక తిరుగుళ్ళ చెప్పండి, డిప్లొమాటిక్గా చెప్పండి. అలా పాజిటివ్ జాగ్రత్త చెప్తూనే బ్యాలెన్స్ చేస్తూనే పాజిటివ్ పెట్టండి. తర్వాత స్కోర్ రావాలి, ఇంతంత రావాలి, ఎంతకంత వచ్చేయాలి, పర్సెంటేజ్ వచ్చేయాలి, ఇలాంటివి అవసరం లేదు. బాగా చదివించడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ అనమాట. పాజిటివ్ యాటిట్యూడ్ని స్టూడెంట్లో డెవలప్ చేయాలి. దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ ది పేరెంట్, ఎంటైల్ 100% రోల్ అండి. ఇక నెక్స్ట్ ఏంటంటే తల్లిదండ్రులే తీసుకోవాల్సిన చర్య. వీళ్ళు బీటెక్ బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే వాళ్ళ హెల్త్ వాళ్ళు చూసుకుంటారు, నిద్ర చూసుకుంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంకా వెంటనే పట్టుకుని 24 hours చదివిస్తూ ఉంటారు వాళ్ళు ఉన్న కసిలో. మీరు చాలా జాగ్రత్తగా 2 విషయాలు చూడండి. ఒకటి హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 month జరిగే ఎగ్జామ్, దట్ టు సమ్మర్ పీరియడ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, సమ్మర్ వెంటనే క్లైమేట్ చేంజ్ అయింది, ఇటు జలుబులు వస్తాయి, తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఏది రాకుండా చూడాల్సిన బాధ్యత మీద. అంటే ఏంటి, సఫిషియెంట్ స్లీపింగ్. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. 4 రోజులు 4 days ఎగ్జామ్ అయ్యేది కాదు ఇది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 1 month ప్రెషర్ ఉంటుంది. ఈ 1 month ప్రెషర్లో ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది హెల్త్. ఈవెన్ ఒక కోల్డ్ వచ్చినా, ఒక హెడేక్ ఫుల్గా వచ్చినా, ఒక ఫీవర్ వచ్చినా, దట్ విల్ డిస్టర్బ్ దెమ్. అది 50% రూల్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి, సఫిషియెంట్ స్లీపింగ్, అట్లీస్ట్ 6 hours స్లీపింగ్ ఉండేవాడి. ఏమి కాదు, అంటే పిల్లలు 9 hours 10 hours పడుకుంటారు, కానీ ఈ టైంలో వాళ్ళు కూడా పడుకోరు. కానీ అట్లీస్ట్ 6 hours వాళ్ళకు ఉండేటట్టు చేయండి. ఈ 6 hours కూడా ఎగ్జామ్ రోజు మినాయిస్తే, ఎగ్జామ్ వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే 1 hour పడుకోమనండి. తర్వాత మధ్యాహ్నం ఎవ్రీడే ఆఫ్టర్ లంచ్ తర్వాత 1 hour తర్వాత ఒక న్యాప్ తీయడానికి ట్రై చేయించండి. సో దట్ వాళ్ళు లాంగ్ పీరియడ్ ఉంటారు. ఒక డేని డివైడ్ చేయండి. స్లీపింగ్ అట్లీస్ట్ 6 hours, ఇంకొక 1 hour ఎక్కువ పెట్టుకోండి. అది చాలా జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత ఈ ఫుడ్ చర్యలు వాళ్ళకి ఏమీ తెలియదు కదా, ఇది కూడా ఎంటైర్లీ పేరెంట్స్ షుడ్ లుక్ ఆఫ్టర్ అనమాట. వెజిటేరియన్ ఉండేటట్టు చూడండి, నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఫ్యాట్ అనేది తక్కువ ఉండండి, ఫ్రూట్స్ ఎక్కువ పెట్టుకోండి, ఎక్కువ డ్రింకింగ్ వాటర్. పిల్లలు నెగ్లెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఏమీ తెలియదు. వెంటనే పక్కన బాటిల్ పెట్టండి, బ్యూటిఫుల్ బాటిల్ పెట్టండి, అవసరమైతే పాట్ పెట్టండి, ఫ్రిడ్జ్ వాటర్కి దూరంగా పెట్టండి. డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది స్కూల్ చిల్డ్రన్. ఇవన్నీ మీకు తెలుసు, నేను చెప్పడం అని కాదు, బట్ యూ షుడ్ టేక్ కేర్ దేర్ హెల్త్ అండ్ స్లీపింగ్ అవర్స్. ఇది ఎంటైర్లీ మీకే, వాళ్ళు వెల్ గ్రౌండ్ సిటిజన్ స్టూడెంట్స్ కాదు. ఈ 2 పాత్రలు, ఒకటి పాజిటివ్, 2
హెల్త్ అండ్ స్లీపింగ్ అనేది ఎంటైర్లీ ద రోల్ ఆఫ్ ది పేరెంట్స్ అండి. ఇక ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గరకు వద్దాం. స్టూడెంట్స్ దగ్గరికి వస్తే స్టూడెంట్లు ఏం చేయాలంటే థర్డ్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే స్టూడెంట్లు ప్రతి సబ్జెక్ట్ని ఎంటైర్ సిలబస్ని కవర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ సిలబస్ని కవర్ చేయండి అంతే. అది చాలా ఇంపార్టెంట్. ఏ పార్ట్ని స్టూడెంట్లు వదలకూడదండి. ఫస్ట్ ఎంటైర్ సిలబస్ని కవర్ చేయండి. అందులో టెక్స్ట్ బుక్స్, మీ మెటీరియల్ ఉంటే మెటీరియల్, ఎస్పెషల్లీ 10th క్లాస్ కాబట్టి డిగ్రీ వాళ్ళు నోట్స్లు రాయారు. 10th క్లాస్లో నోట్స్లు అద్భుతంగా ఉంటాయి. మీ నోట్స్ని ఫస్ట్ కవర్ చేయండి, తర్వాత టెక్స్ట్ బుక్లు కవర్ చేయండి, తర్వాత ఎంటైర్ సిలబస్. ఏ పార్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఫోర్త్ ఏంటంటే స్ట్రెస్ ఆన్ ది ఇంపార్టెంట్ ఏరియాస్. స్ట్రెస్ అపాన్ ది నెంబర్ 1 ఇంపార్టెంట్ ఏరియాస్. నెంబర్ 2 స్కోరింగ్ ఏరియాస్. స్కోరింగ్ ఏరియాస్ వేరు ఉంటాయి. ఎంటైర్ సిలబస్ ఫస్ట్ కవర్ చేసేస్తారు, తర్వాత ఎక్కడ స్కోరింగ్ వస్తే వాటిని ఎక్కువ స్ట్రెస్ చేయండి. తర్వాత ఇంపార్టెంట్ ఏరియాస్ మీకు తెలుసు, స్కూల్ అంతా ఎన్నో యూనిట్లు రాశారు, ప్రీ ఫైనల్ రాశారు, ఎన్నో రాశారు. ఎక్కడ ఎక్కువ స్కోరింగ్ వద్దా మీకు తెలుసు, వాటిని ఎక్కువసార్లు చదవండి. ఎక్కడ ఎక్కువ ఇంపార్టెంటో వాటిని ఎక్కువసార్లు చదవండి. తర్వాత ప్రీవియస్ పేపర్లు కవర్ చేయండి. దట్ ఈస్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత రివిజన్. ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే రివిజన్. ఎలాంటి వాళ్ళు వ్యక్తులైనా వివేకానంద ఏకసంధాగ్రహాలు మనం పక్కన పెట్టేస్తే ఎవరైనా రివిజన్ చేయాలి. పక్కోడికి ఎక్కువ స్కోర్ వచ్చింది అంటే, పక్కోడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అంటే వాడు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేశాడు అంతే. దట్ ఈస్ నాట్ మోర్ దెన్ దట్ వన్ అనమాట. ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. మీరు చదివిందే రివిజన్ అనమాట. ఇంకా ఎగ్జామ్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చే కొత్త ఏరియాస్ ఉండవు, ఆల్మోస్ట్ ఇప్పటికే కవర్ చేశారు. ఎక్కువ రివిజన్ చేయండి. ఈ రివిజన్ చేసేటప్పుడు జనరలైజ్డ్ అనేది పెట్టి ఎక్కువగా మనం బట్టి పట్టవలసిన బైహార్ట్ చేయవలసి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పోయం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి, తెలుగు లిటరేచర్ ఈజ్ కంపల్సరీ, తెలుగు వాళ్ళ లిటరేచర్ ఎగ్జామ్. కాబట్టి అక్కడ ఎక్కువ స్ట్రెస్ చేసేది పోయమ్స్ బట్టి పట్టండి, ఏం కాదు. నాకు దాన్ని 4 సార్లు రాయండి. అలా రివిజన్ ఎక్కువ చేయండి. మిమ్మల్ని ఇబ్బంది ఎవ్వరూ కూడా తోపులు ఉంటారండి. ఎవరైనా రివిజన్ చేయాలి, బైహార్ట్ చేయాలి. సో రివిజన్ ఈ వర్డ్ మర్చిపోకూడదు. ఇక తర్వాత 6th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన మైండ్లో నుంచి ఏం చేయాలి, ర్యాంకు, స్కోరు, పర్సంటేజ్లు అనేవి పక్కన పెట్టేయండి. మనకి ఏం వస్తుందో చేయొద్దు. కానీ మీరు స్టూడెంట్స్ ఏంటంటే ఏం చేయాలంటే జస్ట్ ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ టైం. ఎందుకంటే మీరు యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద ఫస్ట్ ఎగ్జామ్, మేజర్ ఎగ్జామ్. అదొకటి కూడా మీ బెస్ట్, నా లైఫ్లోనే ద బెస్ట్ నేను చేస్తున్నాను అన్నట్టు జస్ట్ చదివేయండి, జస్ట్ రీడ్ ఇట్ అంతే. ఏమీ చేయనవసరంలా. ఎగ్జామ్ ముందు ఇప్పటికే మీరు ఎన్నో ఎగ్జామ్ ఫేస్ చేస్తారు, ప్రీ ఫైనల్, యూనిట్ టెస్ట్లు, ఇవన్నీ ఎన్నో చేసేస్తారు మీరు. కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదు, జస్ట్ రీడ్ అనమాట. ఈ చదివేటప్పుడు మీరు ఒకటి అనుకోండి, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఇన్ మై లైఫ్ అనుకుంటూ అలా ఫీల్ అవుతూ ఉండండి, సాటిస్ఫై అవుతూ ఉండండి మీ అంతరికి. మీకు ఆల్మోస్ట్ మీరు ఎగ్జామ్ను అద్భుతంగా డీల్ చేసేస్తారండి ఈ ఒక్క విషయం చేస్తే. ఇక తర్వాత 7వ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ ప్లానింగ్. దేనికైనా స్ట్రాటజీ ఉండాలి. ఇప్పుడు మీకు పిల్లలకి ఏంటంటే స్ట్రాటజీ లేదు, మళ్ళీ తల్లిదండ్రుల రోల్ వస్తుంది ఇక్కడ. వీళ్ళు ఏంటంటే మీకు వాళ్ళు చదివే రూమ్లో ద బెస్ట్ ఎకో సిస్టమ్, గుడ్ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ డెవలప్ చేయండి. ఎలా చేయాలి, ఆ స్టూడెంట్స్ చదివే చైర్ ముందు చక్కగా ఏం చేస్తారంటే టైం టేబుల్ అతికించండి. మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఎన్ని రోజుల గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మీరు చూపించండి. గ్యాప్ చూపించి ఇన్ని గ్యాప్ ఉంది, ఇది చదవాలని చెప్పి ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం వేయండి. అమ్మ ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఇది ఎగ్జామ్ ముందు రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఎగ్జామ్దే చదవాలి. ఎగ్జామ్కి 2 రోజుల ముందు కొత్త సబ్జెక్టులు అక్కడక్కడ ఏదన్నా చదవచ్చు, ఎక్కడ వీక్గా ఉన్నాం అక్కడ. కానీ ఎగ్జామ్ ముందు రోజు మాత్రం ఇది, ఇలా ఒక వ్యూహం వేయండి. ఎందుకంటే మీ యొక్క పిల్లల యొక్క వీక్నెస్, స్ట్రెంగ్త్స్ మీకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు టీచర్లకి. కాబట్టి ఎక్కడ స్ట్రెస్ చేయించాలి, ఎక్కడ చేయించాలి అనేది ఒకటి. ఆ రూమ్లో ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేయండి. ఆ ఎకో సిస్టమ్ లైటింగ్ ఎంత ఉండాలి, నిద్రపోయి ఇదంతా డెవలప్ చేయండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 10th క్లాస్ ఎగ్జామ్ లేదంటే రిచ్ లేదు, పూర్ లేదు. ఇండియాలో ఏపీ తెలంగాణలో కూడా రిచ్ పూర్ లేదు, అందరూ కూడా తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు బాగుంది కాబట్టి మీ లెవెల్కి తగ్గట్టు మీకు అద్భుతమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి, చక్కగా అన్నీ క్రియేట్ చేయండి. టైం టేబుల్ అతికించి పెట్టండి. ఏది అది ఇలాంటి మీరు చేయాల్సిన అతిపెద్ద బాధ్యత. తర్వాత ఇప్పుడు బ్యూటిఫుల్గా గవర్నమెంట్ కూడా 4-5 డేస్ గ్యాప్ పెట్టేసింది కాబట్టి ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ నెల రోజుల పాటు వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉండేటట్టు మీరు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇక తర్వాత ఏంటంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆల్ పేపర్స్, సోషల్ సైన్స్ ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు అన్నీ ఉంటాయి. కానీ అందరూ నెగ్లెక్ట్ చేస్తారు ఏంటంటే మన తల్లిదండ్రుల వీక్నెస్ ఇది.
ఆల్రెడీ ఇంటర్మీడియట్ లెవెల్, డిగ్రీ లెవెల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పట్టుకుంటాం. ఇది 10th కూడా మీరు అప్లై చేస్తున్నారు. నాకు చాలా విషయాలు తెలిసినాయి. అందరూ ఏంటంటే ఫిజిక్స్, మ్యాథ్స్ బాగా చదివేసావు అంటారు. కానీ 10th క్లాస్ లెవెల్లో ఎక్కువ స్కోర్ రావడానికి ఎక్కువ కవర్ చేసే పేపర్లు ఏంటంటే లింగ్విస్టిక్ పేపర్స్ అండి. తెలుగు, ఇంగ్లీషు, లింగ్విస్టిక్ పేపర్లు, సోషల్ స్టడీస్ ఎక్కువ తీయండి. అవి జనరలైజ్డ్ పేపర్స్, వాటిని బట్టి పెట్టగల జనరలైజ్డ్ చదివేయడం కానీ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ స్కోర్ వస్తుంది. కాబట్టి మనం ఇంటర్మీడియట్ అనేది మైండ్లో పెట్టుకోకుండా 10thలో లింగ్విస్టిక్ పేపర్స్, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తర్వాత ఇవి సోషల్ సైన్స్కి ఎక్కువ స్ట్రెస్ చేయండి. జనరలైజ్డ్ ఎక్కువ స్కోర్ వస్తుంది. కాబట్టి టాప్ స్కోర్ రావడానికి ఇవి తల్లిదండ్రులు ఈ వెంటనే ఎప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్సే అని చెప్తున్నారు నాకు తెలిసినంత వరకు. అది చెప్పకండి, ఇది చేయండి. అది ఒకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత 9th మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో అందరూ ఫెయిల్ అవుతూ ఉంటారు. అదేంటంటే నేను అనుభవంతో చెప్తున్నా విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు వేరియస్ టాప్ మోస్ట్ ఎగ్జామ్. అదేంటంటే ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ. తల్లిదండ్రులు కూడా ఇక్కడ తప్పటడుగేస్తున్నారు. ఈవెన్ చాలామంది టీచర్లు కూడా ఇది డెవలప్ చేయడంలే. ఇది సొంతంగా స్టూడెంట్ ఎవరైనా యాస్టిట్యూట్ తెలివైనోడు ఉంటేనే చేస్తున్నారు. మీరు డెవలప్ చేయండి. అదేంటంటే ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ. ఐఏఎస్ ఎగ్జామ్లో ఇది ఉంటుందండి. మనం ఎంతైతే చదివామో అక్కడ ఎగ్జామ్ రూమ్లో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే 50%. అంటే చదివింది 50% ఎంతవరకే, ఎగ్జామ్ రూమ్లో ఎగ్జిక్యూట్ చేయడం అనేది 50% అనమాట. దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళ స్కోరు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ది ఎగ్జామ్ రూమ్. ఎగ్జామ్ రూమ్ అంటే మన హాల్ టికెట్ వచ్చిన రోజు నుంచి ఎగ్జామ్ రూమ్కి వెళ్ళడం. అంటే హాల్ టికెట్ జిరాక్స్ కంపల్సరీ మర్చిపోకుండా వెళ్తే స్టూడెంట్కి అక్కడ టెన్షను. అది కూడా మనం తప్పు చేస్తాం. ఒక ట్రాన్స్పరెంట్ ప్యాడ్ అనేది అక్కడ లిస్ట్ ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ ప్యాడ్ తీసుకోండి, పెన్సిల్స్ కొనండి, స్కేల్ కొనండి. వాళ్ళు కంఫర్ట్గా ఉంటే ఒక పెన్ ఒకటి ఉంటుంది, అలవాటు చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పటికే వాళ్ళు చేతిలో ఫీల్ అయ్యే పెన్ ఇవ్వండి, కొత్త పెన్లు ఇవ్వకండి. ఎక్కువ పెన్లు ఇవ్వండి, పెన్సిల్స్ ఇవ్వండి. ఆ హాల్ టికెట్లో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి చదివి వినిపించండి. అక్కడ టెన్షన్ పడేటట్టు ఆ అబ్బాయిని చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ పెట్టండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ రూమ్లో చెప్తున్నా, ఎగ్జామ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక లూజ్ డ్రెస్ ఇవ్వండి. యూనిఫామ్ లేదు, అక్కడ కూడా జీన్లు వేసి పంపకండి. టైట్గా కూర్చోవడం. ఆ టైంలో ఎక్కువ ఒబిసిటీ ఉంటుంది పిల్లలకి. టైట్ డ్రెస్సు సమ్మర్లో. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఉన్నట్టు రూమ్లో ఉన్నట్టు ఏసీలు ఉండవు. స్కూల్ రూమ్లో ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఆ బెంచ్కి సర్దుబాటు వాళ్ళు హ్యాబిట్యూట్ అవ్వాలి. సో టైట్ వేయకండి. అండర్ వేర్స్, ఇలాంటి ఇన్నర్స్ అనేవి చాలా టైట్, అలాంటి వేసి పంపకండి. అంత అవసరం ఏమి లేదు. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. చక్కగా లూజ్ డ్రెస్ వేయండి. సమ్మర్కి ఇబ్బంది పడకూడదు. ఒకవేళ అక్కడ కరెంట్ పోయి ఫ్యాన్ పోయినా వాళ్ళు అఫోర్డ్ అవ్వాలి. 3 hours ఎగ్జామ్, 9:30 to 12:30 అంటే ఆల్మోస్ట్ చాలా అన్బేరబుల్ హీట్ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఏపీ తెలంగాణలో ఎస్పెషల్ హైదరాబాద్ మినాయిస్తే చాలా దారుణంగా ఉంటుంది. విజయవాడ, వైజాగ్, ఈ కోస్టల్ సిటీసు, అక్కడ 3000 సెంటర్స్ ఉన్నాయి ఏపీ. ఇక్కడ ఆల్మోస్ట్ 2800 సెంటర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో కంఫర్ట్ డ్రెస్ వేయండి, చక్కగా అన్నీ ఇవ్వండి. ఎగ్జామ్ రూమ్కి ముందు వెళ్ళండి. లొకేషన్ ఆ అబ్బాయిని టెన్షన్ పెట్టి బళ్ళు మీద ఎక్కించుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా చాలా దగ్గరలోనే నియర్ బై సెంటర్స్ వచ్చేటప్పుడే చేసిందండి. గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ ఏం చేయాలో అది చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చూసుకోండి. ఎవరు డ్రాప్ చేస్తారో, ఎవరు డ్రాప్ చేయడమే పెట్టుకుంటారు, తీసుకురావడం పెట్టుకోరు. అది కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సెక్యూరిటీ ప్రాబ్లం ఏమీ లేకుండా చూసుకోండి. ఇది తల్లిదండ్రుల పాత్ర. డ్రెస్ వేయడం, మంచినీళ్ళు బాటిల్ పెట్టడం, ఇవన్నీ పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు స్టూడెంట్లు ఎగ్జామ్ రూమ్లో ఏం చేయాలి. స్టూడెంట్స్ ఇక్కడ మర్చిపోతారు, బాగా చదివేశాను అనుకుంటారు, కానీ ఎగ్జామ్ రూమ్లో ఎగ్జిక్యూట్ చేయాలి. అలా ఎలా అంటే మీరు ఎగ్జామ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు స్టిపులేటెడ్ టైం పీరియడ్ ఏంటంటే 3 hours. యూ హ్యావ్ టు అటెంప్ట్ ది హోల్ పేపర్ విత్ ఇన్ ద 3 hours ఆఫ్ ది స్టిపులేటెడ్ టైం పీరియడ్. 3 గంటల్లో మీరు ఎగ్జామ్ని అన్నీ ఆన్సర్ చేసి రావాలి. ఎక్సెప్ట్ ఆప్షన్స్ ఉంటాయి, అది మినహాయిస్తే మిగిలిన అంత పేపర్ అంతా ఆన్సర్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు వచ్చినా రాకపోయినా అది చేయాలంటే చేయొచ్చు. ఎందుకంటే యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. అరే నాకు ఇది పూర్తిగా రాదు అని టోటల్గా వదిలేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు స్టూడెంట్లు. యూ హ్యావ్ సర్టెన్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. ప్రతి దాని మీద నీకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే డిగ్రీ వాళ్ళు వదిలేస్తారు, 10thలో టీచర్స్ వదిలించారు, సిలబస్ అంతా కవర్ చేస్తారు, దాని మీద సర్టెన్ ఐడియా ఉంటుంది. ఏ మ్యాథ్స్, ఫిజిక్స్లో అంటే ఫార్ములా రాకపోతే అది ఏమన్నా మర్చిపోతారు. కానీ ఈ లింగ్విస్టిక్స్, సోషల్ స్టడీస్ వీటిలో అన్నింటిలో యూ నో సంథింగ్ అనమాట. సో జస్ట్ అటెంప్ట్ ది క్వశ్చన్. అటెంప్ట్ చేయడం వల్ల ఇన్ని మార్క్స్ వస్తాయండి 10th ఎవాల్యుయేషన్లో. కాబట్టి అటెంప్ట్ ది హోల్ పేపర్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం పీరియడ్ ఆఫ్ 3 hours. అంటే టైంని చాలా జాగ్రత్తగా ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకే అన్ని ఆన్సర్ చేయాలి. ఈ సూత్రాన్ని మర్చిపోకూడదు అనమాట. అది ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామ్లో కూడా ఉంటుంది. అటెంప్ట్ ది హోల్ పేపర్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం పీరియడ్. హోల్ పేపర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెప్టింగ్
ఆప్షన్స్ అనమాట, మనకున్న ఆప్షన్స్ వదిలేయడం. తర్వాత ఏంటంటే గుడ్ హ్యాండ్ రైటింగ్. ఇప్పటికే మీరు అందరూ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ నెగ్లెక్ట్ చేస్తారు. జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్ ఈవెన్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో చాలా ఎలిజిబుల్గా గుడ్ హ్యాండ్ రైటింగ్ మీరు ఎలా రాస్తారో అలా రాయండి అంతే, కానీ బరికేయడం చేయొద్దు. గుడ్ హ్యాండ్ రైటింగ్. తర్వాత పేజ్ సెటప్ అనేది బాగుండాలన్నమాట. పేజ్ సెటప్ చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పేజ్ సెటప్ ఇస్తారంటే మార్జిన్స్ దాటి ఇవన్నీ క్రాస్ చేయకండి. అక్కడ టెన్షన్ ఉంది నేను చేశానని అనవసరం లేదు, జస్ట్ యూనిట్ టెస్ట్ కింద ట్రీట్ చేయండి. ఇదేదో పెద్ద మేజర్ టెస్ట్ కింద మీరు ఫీల్ అవ్వకండి, జస్ట్ డూ ఇట్ అంతే. తర్వాత ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రెడీ టు ఫేస్ అన్ఎక్స్పెక్టెడ్నెస్. అంటే ఎగ్జామ్ అంటేనే షాక్. మీరు చదివిన సిలబస్ సరిగ్గా రాదు, మీరు అనుకున్న క్వశ్చన్ రాదు, వేరేది రావచ్చు, మీకు ఈజీగా రావచ్చు, టఫ్ లెస్. బాగా ఈజీగా పేపర్ వచ్చినా షాక్ అవుతారు, బాగా టఫ్ వచ్చినా పేపర్. సో రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్నెస్. నేను ఎగ్జామ్కి వెళ్తే నాకు షాక్ ఉంటుంది, ఆ షాక్ని నేను ముందే భరించాలి అని ప్రిపేర్ అయిపోండి. ఇంకా అక్కడ ఇంకా డేంజరస్ షాక్ వచ్చింది అనుకోండి, అక్కడ ఒకటే ఫీల్ అవ్వండి నేను చెప్పే సూత్రం, దిస్ షాక్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఈవెన్ ఎవ్రీ వన్ ఈజ్ ఫేసింగ్ దట్ షాక్. కాబట్టి నీకేం కాదు కదా. సో ఆ షాక్ని ఏదో ఒక విధంగా ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. ఆ ఓవర్కమ్ చేసినోడే టాప్ అవుతాడు. అది ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామ్ వీటిలో కూడా పెద్ద పెద్ద జేఈ పెద్ద పెద్ద నీట్ ఎగ్జామ్లో ఉంటాయి. అందరికీ టఫ్ వస్తే నీకు టఫే, అందరికీ ఈజీగా వస్తే నీకు ఈజీ. అరే అందరికీ ఈజీగా వచ్చేస్తుంది నాకు ఈజీగా వచ్చేస్తుంది అంటే అది నీకు కాదు. బట్ అవుట్ ఆఫ్ ఆల్ కంపేర్డ్ విత్ అదర్స్ మీరు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏంటంటే 3 గంటల్లో ఎవరు ఆ షాక్ని ఫేస్ చేసుకుని ఏదో ఒక చేయగలుగుతారో వాళ్ళది విజయం. అందువల్ల రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్నెస్, ఎనీ కైండ్ ఆఫ్ షాక్. ఇది మెంటల్గా పెట్టుకోండి, ఒక షాక్ని ఫేస్ చేస్తాక నేను వెళ్తున్నట్టు, అప్పుడు షాక్ తినరు అనమాట. తర్వాత ఏంటంటే ఇంకా చాలా పెద్ద విషయం ఏంటంటే ముందు ఇది చాలా లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ. 9th పాయింట్లో ఏంటంటే ముందు రోజు మీకు ఒక ఎగ్జామ్ ఫేస్ చేశారు ముందే, ఆ ఎగ్జామ్లో మీరు బాగా పెర్ఫామ్ చేయలేదు అనుకోండి, ఆ ఇంపాక్ట్ ఈరోజు ఎగ్జామ్ ఈ ప్రిపరేషన్ మీద పడనివ్వకూడదు. తర్వాత ఆ ఎగ్జామ్ బాగా రాసేసారనుకోండి, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని కూడా ఇక్కడ పడనివ్వకూడదు. అంటే ముందు రాసిన ఎగ్జామ్కి సంబంధించిన ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా లేకపోతే డిప్రెషన్ అయినా తర్వాత ఎగ్జామ్కి రానివ్వకూడదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనే ఏస్లో ఒకటి ఉంటుంది, మధ్యలో ఒక 2 అవర్స్ గ్యాప్ ఇస్తారు వాళ్ళు. ఈ 2 అవర్స్ ఏంటంటే ఇది అర్థం కాదు, ఎందుకు 2 అవర్స్ 3 అవర్స్ అనుకుంటాం, కానీ ముందు రాసిన ఎగ్జామ్ని లంచ్ తర్వాత ఆ ఎగ్జామ్ మీద ఇంపాక్ట్ పడితే వాడు ఫెయిల్ అయిపోతారు. సో ఇది చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు మీరు రాసిన ఎగ్జామ్లో అది పాజిటివ్ బాగా అయినా ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ ఎగ్జామ్ దగ్గర రాకూడదు, ఓడిపోతారు క్రికెట్ టీం లాగా. లేదా ఆ ఎగ్జామ్లో బాగా రాయకపోతే కాస్త డిప్రెషన్ ఉంటే దాని ఇంపాక్ట్ ఈ ఎగ్జామ్ మీద పడకూడదు. అది ఎగ్జామ్ ఇది తల్లిదండ్రులు ఇక్కడ రోల్ ప్లే చేయవలసి వస్తారు అనమాట. అందుకనే నేను ఇంకా చివరిగా చెప్పేది ఏంటంటే ఇట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇట్స్ నాట్ ఏ సింపుల్ 2-3 days 1 week ఎగ్జామ్ కాదండి. మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 30 to 35 days ఆల్మోస్ట్ ఈ ఎగ్జామ్ని ఫేస్ చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కంబైన్డ్లీ దే హ్యావ్ టు మేక్ ఇట్ ఈస్ వండర్ఫుల్ సక్సెస్ అనమాట. చాలా ఇంపార్టెంట్. సో సార్ మీరు అన్నట్టు అంటే ఈసారి ఎగ్జామ్స్ నిజంగా అంటే ఆ గ్యాప్ ఇవ్వడం అనేది చాలా బెస్ట్ పార్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఎవ్రీడే ఉండేది పేపర్ 1 పేపర్ 2 అని చెప్పి. సో ఇప్పుడు ఆ సిస్టమ్ని మార్చారు. సో ఈ రివిజన్ షెడ్యూల్ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ స్కోర్ చేయొచ్చు అంటారు? ఏం లేదు, ఇప్పుడు రివిజన్ చేసేటప్పుడు మీరు ఒకటే చేయండి, ఎగ్జామ్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే ఇన్వాల్వ్మెంట్. ఎవరైతే ఇఫ్ దే ఆర్ ప్రీ ఆక్యుపైడ్ విత్ దట్ ఎగ్జామ్ ఓన్లీ ఎగ్జామ్, దే కెన్ పెర్ఫామ్ వెరీ వెల్. ఎవరైతే మనకు ఒకటి సామెత ఉంటుంది అనమాట, నిద్రావస్థలోనూ లేకపోతే మెలకు ఉన్న దశలో ఏ దశలోనైనా ఏదైతే మనం తదాత్మ్యం చెందుతామో ఇన్వాల్వ్ అవుతామో అది ఆటోమేటిక్గా బాగా అవుతుందన్నమాట. ఇక్కడ రివిజన్ అంటే ఒక ఎగ్జామ్ ముందు రోజున ఒకటి ఇన్వాల్వ్మెంట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ముందు అంటే రేపు ఎగ్జామ్ అనగా ఆ ముందు రోజు తప్పనిసరిగా ఆ ఎగ్జామ్కి సంబంధించిందే చదవాలి. వేరే కొత్తగా ఒక్కొక్క గంట అయినా వేరే చదవకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ March 14th తెలుగు ఎగ్జామ్ ఉంది తెలంగాణలో, March 16th అక్కడ తెలుగు ఉంది. ఈ టైంలో ఏం చేయాలి, 14th ముందు ఒకరోజు తెలుగే చదవాలి, ఏది చదవకూడదు. అలా దానికి రివిజన్ చేయండి, దానికి సంబంధించిన రివిజన్ ఎంటైర్ రివిజన్ చేసేసుకోండి. ఇదనమాట. తర్వాత తెలుగు రాసిన వచ్చిన తర్వాత 4 days గ్యాప్ ఉందనుకోండి, ఆ ఫస్ట్ డేని ఏదైతే మనకు వీక్నెస్ ఉంటుందో ఆ ఎగ్జామ్కి సంబంధించి రివిజన్ చేస్తూ ఉండండి. ఎస్పెషల్లీ లాస్ట్ డే ఉండే ఎగ్జామ్ సోషల్ స్టడీస్ సంబంధించింది రివిజన్ చేయండి. ఆ విధంగా తర్వాత ఈ మధ్యలో అప్పుడప్పుడు ఏం చేస్తారు,
మ్యాథమెటిక్స్ ఫార్ములాస్, ఫిజిక్స్ ఫార్ములాస్, కెమిస్ట్రీ ఈక్వేషన్స్, ఇలాంటి తర్వాత ఇంగ్లీష్కి సంబంధించిన పోయమ్స్, వీటిని బట్టి పట్టండి. అంటే బైహార్ట్ చేసేవి ఏముంటాయో ఈ మధ్యలో ఒక్కొక్క రోజు కొన్ని గంటల దానికి బైహార్ట్ చేయండి. దిస్ ఈజ్ వాట్ ది రివిజన్ పార్ట్ అనమాట. సో దట్ మనకి ఏంటంటే తెలుగు ఎగ్జామ్ రాసాం లాస్ట్ ఎప్పుడు సోషల్ అప్పుడు దాకా దాన్ని రివిజన్ చేయడంలే అనే ప్రెజర్ పిల్లలకు ఉంటుంది. మ్యాథ్స్ ఉంది, ఫార్ములాస్ గుర్తున్నాయా లేదా ప్రెజర్ ఉంటుంది. కాబట్టి 3 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు, 4 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు ఈ మధ్యలో ముందు రోజుని వెనకాల ఉన్న ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద పెట్టండి. ఆల్మోస్ట్ వాళ్ళ రివిజన్ చాలా హ్యాపీగా చలాకీగా ఎగ్జామ్ రాస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూయర్స్ చూసారు కదా, సార్ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని అందరూ ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పి 99 టీమ్ కంప్లీట్ 99 టీవీ టీం తరపున 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.